నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో దోమల నియంత్రణలో భాగంగా డ్రోన్ల ద్వారా యాంటీ లార్వాను స్ప్రే చేస్తున్న మున్సిపల్ అధికారులు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన తెనాలి డివిజన్ ఎస్సీ ఎస్టీ వ్యతిరేక పోరాట సమితి వాణిజ్య బ్యాంకుల కన్నా అత్యధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకు ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అని శేష్ కుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఖాతాదారుల సమావేశంలో బ్యాంకు మేనేజర్ శేష్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. శేష్ కుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ సాధారణ వ్యక్తి కూడా అత్యున్నత సేవలు అందించే విధంగా బ్యాంకు కార్యకలాపాలు రూపొందించబడ్డాయని, తనఖా రుణములు, ఫిక్స్డ్ డిపాజిట్లతో పాటు లాకర్ సౌకర్యం గల బ్యాంకు తమదేనని బ్యాంకు అందిస్తున్న వివిధ సేవలను తెలిపారు. బ్యాంకు విడుదల చేసిన సేవల కరపత్రాన్ని బ్యాంకు ఖాతాదారులకు ఎకర శ్రీమన్నారాయణకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని బ్యాంకు అధికారి రవిమోహన్ పర్యవేక్షించారు. సిబ్బంది దుర్గాభవాని, మాలిక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం 4 బ్రాంచెస్ లైసెన్సెస్లో తెనాలి బ్రాంచ్ ఏమో April 22 ఓపెన్ అయింది. నెక్స్ట్ మంత్ గోరంట్లలో ఓపెన్ అవుతుంది. అట్లానే ఆ నెక్స్ట్ మంత్ నర్సరావుపేట బ్రాంచ్, ఇంకోటి గొల్లపూడి కూడా లైసెన్స్ వచ్చి ఉన్నది. గొల్లపూడి మాత్రం ఒక 3-4 నెలల్లో ఓపెన్ అవుతుంది. అక్కడ ఇంకా ప్రిన్సెస్ దొరకలేదు మాకు. ఆ ప్రిన్సెస్ దొరకగానే లైసెన్స్ ప్రిన్సెస్ అడ్రస్తో సహా లైసెన్స్కి పంపించాలి. అంటే లైసెన్స్ ప్రైమా ఫేసీగా లైసెన్స్ వస్తుంది. దాని తర్వాత అడ్రస్తో సహా పంపిస్తే ఫైనల్ లైసెన్స్ వస్తుంది. ఆ లైసెన్స్ రాగానే అట్లానే అది గొల్లపూడిది కూడా ఓపెన్ అవుతుంది బ్రాంచ్. అప్పటికి మా ఈ బ్రాంచెస్ మొత్తం 8 అవుతాయి టోటల్గా. ఇప్పటికి మాకు 200 కోట్లు ఇది బిజినెస్ ఉంది. సో ఇది మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీ సహకారంతో, కస్టమర్ సహకారంతో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ ద్వారా మా సంఘం ద్వారా వారు కొంచెం డిపాజిట్ చేసాం. వాళ్ళ సర్వీస్ చాలా బాగుంది. మనకి ఇది ప్రైవేట్ బ్యాంక్ అయినా ఇక్కడ మనం సర్వీస్ చేయడానికి, బెనిఫిట్స్ పొందడానికి చాలా అనుకూలంగా అవకాశంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ప్రోత్సహించవలసిందిగా. దోమల నియంత్రణలో భాగంగా నీరు నిల్వ ఉన్న ఖాళీ ప్రదేశాల్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా యాంటీ లార్వాను స్ప్రే చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం రజక చెరువు నందు డ్రోన్ల ద్వారా యాంటీ లార్వా స్ప్రే చేసే కార్యక్రమం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పట్టణంలోని ఖాళీ ప్రదేశాల్లో నీరు నిలిచి దోమలకు ఆవాస యోగ్యాలుగా మారుతున్నాయని, అటువంటి ప్రదేశాలను 20 గుర్తించడం జరిగిందని, వాటిలో మనుషులు వెళ్లలేని ప్రాంతాలలో డ్రోన్ల సహాయంతో యాంటీ లార్వాను స్ప్రే చేస్తున్నట్లు తెలిపారు. దోమల వ్యాప్తి వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, వాటిని నియంత్రించేందుకు పురపాలక సంఘ ఆధ్వర్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. చెరువు దగ్గర ఈ డ్రోన్ ద్వారాగా ఈ దోమల ఉత్పత్తి అనేది పెరగకుండా ఇక్కడ డ్రోన్ ద్వారాగా హ్యాండేషన్ చేపిస్తుంది జరిగింది. అలానే ఈ దోమలు అనేది ఈ వర్షాకాలం కాబట్టి దోమల ఉత్పత్తి అనేది పెరిగింది కాబట్టి దాన్ని నిషేధించడం కోసం ఈ డ్రోన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఈ 20 ప్లేసుల్లో ఎక్కడెక్కడ అనేది అది చూసి అంచనా వేసి అది అక్కడ ఈ డ్రోన్ ద్వారాగా వేపిస్తుంది జరుగుతుంది. తెనాలి పట్టణం ప్రజలందరిది ఒకటే విన్నపంగా చెప్తున్నాను. ఎక్కడైతే మన వేస్ట్ వ్యర్థాలు కానీ వేస్ట్ పదార్థాలు ఇలాంటివి ఏమైనా ఉంటే మటుకి తప్పనిసరిగా మన వర్కర్స్కి అందించాలని కోరుతున్నాను. అలానే మన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు కుడతాన అనారోగ్యం పాలవుతున్నారు కాబట్టి ఈ టైఫాయిడ్ జ్వరాలు కానివ్వండి, డెంగ్యూ జ్వరాలు, అలానే చికెన్ గురి అలాంటివి వస్తున్నాయి. కాబట్టి మన చుట్టుపక్కల ముందల ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ఈ దోమలు అనేది నిషేధిద్దాం అందరం. ఎక్కడైనా సరే మీరు ఈ ఖాళీ స్థలాల్లో వాటర్ నిలుస్తున్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాను ప్రజలందరినీ. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, కౌన్సిలర్లు, పురపాలక సంఘం అధికారులు పాల్గొన్నారు.
ఈ యొక్క జ్వరాల వల్ల ఎంతో లాసెస్ అవుతూ ఉంటాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని దోమల్ని ఏ విధంగా కానీ వాటిని లేకుండా చేయాలి. దోమల వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మీరందరూ కూడా గమనించి ఉంటారు. ఈ మధ్యకాలంలో ఫ్లడ్స్ వచ్చాయి విజయవాడ ఏరియాలో. అక్కడ కూడా ఈ యొక్క జ్వరాల వల్ల కూడా కొంత ఇబ్బందిగా ఉంది. దాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతంలో ఎక్కువగా వేకెంట్ సైట్స్ ఉన్నాయి. వేకెంట్ సైట్ల వల్ల మనకు ఇమ్మీడియట్గా అనిపించే ప్రాబ్లం అంటే అక్కడ నుంచి ఈ యొక్క దోమలు వస్తూ ఉంటాయి. వాటి నుంచి రక్షించాలనేసి యుఎల్బి నిశ్చయంతో గౌరవ శాఖ మంత్రులు వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మనం ఈరోజు ఈ ప్రాంతంలో మన పట్టణంలో ఉన్నటువంటి వేకెంట్ సైట్స్ అన్నీ కూడా ఎక్కడైతే ఉన్నాయో వాటన్నీ కూడా ఐడెంటిఫై చేసాము. లార్వా దశలను చంపాలని చెప్పేసి మామూలుగా అయితే కనుక స్ప్రేయర్స్ ద్వారా స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాం. కానీ చాలా ఎకరాలలో ఈ యొక్క సైట్లు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాన్ని మేము ఒక వ్యక్తిగా వెళ్ళి చేయాలంటే ప్రాబ్లం కాబట్టి దీన్ని అడ్రస్ చేయడానికి డ్రోన్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క స్ప్రేయింగ్ చేయాల్సి ఆలోచనతోటి ఈరోజు ఇక్కడ రావడం అయింది. ఈ యొక్క దోమలు గుడ్డు పెట్టి సుమారు ఒక 25-30 వరకు ఉంటాయి. ఇంత చిన్న వాటర్లోనే ఇట్లగినటువంటి వేకెంట్ సైట్లలో ఇంకెన్ని ఉంటాయనేసి ఒక ఆలోచనతో డ్రోన్ల ద్వారా స్ప్రింక్లింగ్ చేయాలనేసి ఈరోజు యొక్క ప్రోగ్రాం పెట్టాం. తెనాలి పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. రీసెంట్గా మనం గత వారం క్రితము వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఖాళీ ప్రదేశాల్లో మొత్తం నీటి నిల్వలు ఉన్నాయి. సో ఈ నీటి నిల్వల్లో ఏమవుతుందంటే దోమ గుడ్డు పెట్టి లార్వాగా మారుతుంది. కాబట్టి ఈ ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడెక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో మన తెనాలి పట్టణం మొత్తం మీద ఒక 20 వరకు వేకెంట్ ల్యాండ్స్ మేము ఐడెంటిఫై చేసాము. ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో సో అట్లాంటి ప్రదేశాలన్నింటిలో కూడాను ఎక్కడైతే మనుషులుగా వెళ్ళగలిగిన వాటి ప్లేస్లో చిన్న చిన్న వేకెంట్ ప్లేస్లో అయితే మేము ఆల్రెడీ ఆయిల్ బాల్స్ యాంటీ లార్వా స్ప్రే మనుషులతో చేపిస్తున్నాము. కొంచెం ఎక్కువ ప్లేస్ ఉండి ఎక్కడైతే మాన్యువల్గా రీచ్ కాలేకపోతున్నామో అలాంటి ప్రదేశాల్లో మాత్రం ఈ డ్రోన్ ఉపయోగించి ఈ యాంటీ లార్వా స్ప్రే అనేది చల్లించడం జరుగుతున్నది. గతంలో కూడా జూలై మాసంలో కూడాను ఇలాగే చేసాం. వర్షాలు వచ్చిన తర్వాత రిజల్ట్ బాగానే ఉన్నది. ఎక్కడెక్కడైతే ఈ డ్రోన్తో చల్లించామో అక్కడ దోమల బెడద కొంచెం తక్కువగానే ఉన్నదని అక్కడ ఉన్న పబ్లిక్ ఇచ్చిన రివ్యూ ప్రకారము మళ్ళీ ఈ వర్షాకాలం అయిపోయిన వెంటనే ఈ డ్రోన్ను పిలిపించి మనము ఈ ఖాళీ ప్రదేశాల్లో నీటి నిల్వల్లో ఈ లార్విసైడ్ అనేది చల్లించడం జరుగుతుంది. సెప్టెంబర్ 14వ తేదీ దేశమంతటా నిర్వహించనున్న హిందీ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం పట్టణ మారిస్పేటలోని ఎన్సీఆర్ స్కూల్లో హిందీ దివస్ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హిందీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనిమిరెడ్డి విజయ్ కుమార్ మాట్లాడుతూ 1949 సెప్టెంబర్ 14వ తేదీన హిందీ భాషను అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించినప్పటి నుండి హిందీ దివస్ వేడుకలు దేశమంతటా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్సీఆర్ పాఠశాల హిందీ ఉపాధ్యాయులు పులి భాస్కర్ మాట్లాడుతూ హిందీ భాష చాలా వరకు సంస్కృత భాష నుండి గ్రహించబడిందని విద్యార్థులందరికీ చక్కగా అర్థమయ్యేలా సులభతరం చేయబడిందని అన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలలో హిందీ ముఖ్య భాషగా ఉండటం గర్వకారణమన్నారు. హిందీ దివస్ సందర్భంగా హిందీ ఉపాధ్యాయునిగా తాను ఈ స్థాయిలో ఉండేందుకు సహకరించిన తమ గురువు గారి కుమారులు మంగళగిరి ప్రాంతంలో హిందీ టీచర్గా 1990 నుండి ఇప్పటి వరకు ఎన్నో వేల మందికి హిందీ పాఠాలు నేర్పిన జీవీఎస్ వరదాచార్యులను దుస్సాల్వా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం సన్మాన గ్రహీత జీవీఎస్ వరదాచార్యులు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాషల్లో హిందీ రెండవ భాషని లాంగ్వేజ్ ఆఫ్ యూనిటీగా మహాత్మా గాంధీచే పిలువబడటం జరిగిందన్నారు. హిందీ నేర్చుకుంటే దేశంలో ఎక్కడికి వెళ్ళినా భాష సమస్యలు లేకుండా జీవించవచ్చని తెలిపారు. ఎటువంటి భయం లేకుండా విద్యార్థులందరూ హిందీ చక్కగా నేర్చుకోవాలని సూచించారు. తెనాలి పట్టణంలో ఉన్న హై స్కూల్స్లో హిందీ బోధిస్తున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. అలాగే హిందీలో అత్యధికంగా మార్కులు సంపాదిస్తున్న విద్యార్థులను మెమెంటోతో ప్రశంసా పత్రంతో అభినందించారు. అలాగే ఇటీవల కేరళలో వైనాడు ప్రాంతంలో వరద బాధితులకు అండగా నిలిచి తమ వంతు సాయంగా ధన సేకరణ చేసిన విద్యార్థులకు ఈ సందర్భంగా మెమెంటో ప్రశంసా పత్రంతో అభినందించారు. కార్యక్రమంలో హిందీ ఉపాధ్యాయ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు తాటి నరేష్, హెచ్ఎంపివి సుధారాణి, బాపట్ల జిల్లా హిందీ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి పిసిహెచ్ శివకుమార్, లలిత అండ్కో కుమార్, బి విజయకుమారి, జ్యోతిరావు, హిందీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వేదంలో ఒక మాట చెప్తాడు, ఆచార్య పూర్వరూపం అంతే వాస్యుత్తర రూపం విద్యా సంధి ప్రవచనగుం సంధానం ఇత్యది విద్యం అంటాడు. ఆచార్యుడే మొదటి రూపం, శిష్యుడు రెండో రూపం. వీరిద్దరి మధ్య సంధి విద్య, వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి సన్మార్గ దర్శనం ప్రవచనం. అంటే గురువు చెప్పిన విషయాన్ని మనం ఆలకించి ఆ జ్ఞాన సంపత్తిని మనం పొంది దాన్ని ఉపయోగించాలి. అదే విద్య. నేను కూడా ఇది సుమారుగా ఒక 45-50 మంది స్మార్త పండితుల్ని తయారు చేసి నాన్నగారి మాటని నిలబెట్టి ఆ పండాలు ఆ మార్గంలో నడవడం జరుగుతుంది. మరి మా పాఠశాలలో ఈ విధంగా ఒక పండుగ వాతావరణంగా ఈ హిందీ దినోత్సవం జరుపుకోవడం అనేది మాకు ఎంతో సంతోషంగా ఉంది. హిందీ భాష యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పారు. అట్లానే సెప్టెంబర్ 14వ తారీఖున మనము ప్రతి సంవత్సరము హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. రాజభాషగా హిందీ భాషను మనం నేర్చుకోవటం జరుగుతుంది. విద్యార్థులైన మీరు హిందీ అనేది ఒక లాంగ్వేజ్, మీకు ఆ హిందీ భాషను మీరు బాగా నేర్చుకొని మరి హరీష్ గారు చెప్పినట్టు మనం ఎక్కడికి వెళ్ళినా, వేరే రాష్ట్రాలకు వెళ్ళినా చక్కగా మనం భాష నేర్చుకున్నప్పుడు అది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే సంస్కృతం నుంచే పుట్టింది కాబట్టి హిందీ భాష, అక్కడ తప్పనిసరిగా మీరు సాంస్క్రిట్ చదువుకున్నారు కాబట్టి సరే మేము అట్లా కొంచెం సంతృప్తి చదువుతున్నాం. కాబట్టి అట్లా మనం భాషని ఎప్పుడైతే 10th క్లాస్ వరకే కాదు, తర్వాత కూడా మీరు కనుక కంటిన్యూ చేసుకొని భాష ఎప్పుడైతే మనం ఒకటి కన్నా ఎక్కువ భాషలు, మీరు చూడండి మనకి తెలిసినట్టుగా ఇంతకుముందు మనకి ప్రధానమంత్రిగా చేసినటువంటి పివి నరసింహారావు గారిని మీరు చూసినట్టయితే ఆయన బహుభాషా కోవిదుడు. హిందీలో మరి తెలుగులో ఉన్నటువంటి విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసినటువంటి 1000 పడకలని సహస్రపడని హిందీలోకి రాశాడు. సో హిందీలోకి రాయగలిగాడు పండితులు ఉన్నాడు పివి నరసింహారావు గారు. అట్లంటే మనం ఎప్పుడు కూడా ఎన్ని ఎక్కువ భాషలు నేర్చుకొని ఉంటే అన్ని అవకాశాలు మనకి భవిష్యత్తులో ఉంటాయి మన ముందు కూడా. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా హిందీ భాషని మనం నేర్చుకోవాలి. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని రవాణా శాఖ అధికారి రాఘవరావు హెచ్చరించారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులను తీసుకువెళ్లే ఆటోలలో 12 సంవత్సరాలు దాటని వారిని 6గురిని మాత్రమే ఎక్కించుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు కూడా గమనించాలన్నారు. డ్రైవర్కి ఇరువైపులా స్కూల్ పిల్లలను ఎక్కించరాదని, ఆటో వెనుక భాగంలో డోర్స్ ఓపెన్ చేసి ప్రయాణికులను, పాఠశాల విద్యార్థులను ఎవరిని ఎక్కించరాదన్నారు. అదేవిధంగా గూడ్స్ ఆటోలలో ప్రయాణికులను తరలించరాదన్నారు. ఇక్కడ ఆటోలకు వచ్చేసరికి చాలామంది తల్లిదండ్రులు స్కూల్ ఆటోలకు వచ్చేసరికి మనకి 12 ఏళ్ళలో పిల్లలు 6గురే ఎక్కాలి, 6గురు మించి ఎక్కించకూడదు. మీ తల్లిదండ్రులు గమనించాలి ఎంతమంది ఎక్కుతున్నారు, ఎంతమంది ఆటోలో వెళ్తున్నారని చూసుకోవాలి. అలాగే వాళ్ళ బ్యాగులు, లంచ్ బాక్సులు అన్నీ కూడా లోపలే తగిలించుకోవాలి, కానీ బయటకు తగిలించేట్టుగా ఉండకూడదు. అలాగే స్కూల్ ఆటో డ్రైవర్లకు కూడా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 6గురు మించి ఎక్కించుకోకూడదు. అలాగే వెనక డోర్ తీయకూడదు, పక్కన కూడా స్కూల్ పిల్లల్ని ఎక్కించుకోకూడదు. స్కూల్ పిల్లలు మాత్రం మరీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రయాణికులను ఎక్కించుకునే ఆటోలు కూడా వెనక డోర్ తీయకూడదు. మా దగ్గర ఏం చేస్తున్నామంటే ఫిట్నెస్కి వచ్చినప్పుడు మేము కంపల్సరీ వెనక డోర్ వెల్డింగ్ చేయించడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెనక డోర్ తీయకూడదు, వెనక డోర్లో ప్యాసింజర్లు ఎక్కించకూడదు. ప్రయాణికులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా ప్రయాణికులు కూడా ఎవరు కూడా ఆటో బ్యాక్ సైడ్ డోర్ తీసి ఎక్కకూడదు. అలాగే ఆటో డ్రైవర్లకు కూడా ఏంటంటే పక్కన కూడా ఎక్కించుకోకూడదు, పక్కన కూడా ప్రయాణికులు ఎవరిని కూడా ఎక్కించుకోకూడదని మనవి చేస్తున్నాము. అలాగే గూడ్స్ ఎల్జీవీలు అంటే టాటా ఏసు, బడా దోస్తు, ఐషర్ వ్యాన్లు, అలాగే ట్రాక్టర్ ట్రైలర్స్, గూడ్స్ వాహనాలు ఓనర్స్కి, డ్రైవర్లకి మరియు ట్రాక్టర్ ఓనర్స్కి, డ్రైవర్లకి చెప్పేది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ ట్రక్కుల్లో అంటే గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులు ప్రయాణించకూడదని మనం చేస్తున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.